గౌతమ్ అదానీ 8,000 కోట్ల వరకు వైద్య రంగంలో పెట్టుబడి పెడతాడని ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో ఆ చేసిన తర్వాత ఇక్కడ ప్రైవేట్ ఏదైతే ఉన్నాయో ఈ గవర్నమెంట్ కాలేజెస్ అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అన్నిటిని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటే అది గౌట్ రైట్ గా అదానికి ఇవ్వబోతున్నారు. అంటే మీరు అదాని కోసం పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్టీ లేదా ఒక దేశం మొత్తం కూడా ఒక మాఫియా సిండికేట్ కి పనిచేస్తున్న పరిస్థితి అంటే ఇదే భయపడే అంశం. రాచరికంలో జనరల్ గా రాజు పరిపాలిస్తాడు, ప్రజలు దాని మీద ఆధారపడతారు. ఇక్కడ చూడటానికి ప్రజాస్వామ్యంగానే ఉంది కానీ ప్రజాస్వామ్య లక్షణాలు ఏవీ లేవు. ఎందుకంటే వైద్యం, విద్య, ఉపాధి వీటికి సంబంధించిన ప్రాధాన్యతలు ప్రభుత్వాల దగ్గర లేవు. 70% పేదలంతా కూడా అలాగే ఉండాలి, ప్రభుత్వం మీద ఆధారపడాలి. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మా పార్టీకి కాకుండా మిగతా వాళ్ళు ఎవరికి కూడా ప్రభుత్వ పథకాలు లేదా మేము ప్రభుత్వ సహకారం ఉండదన్న విధంగా మాట్లాడే పరిస్థితి. అంటే మీ ఉద్దేశం మొత్తం వ్యవస్థ మీ కంట్రోల్ ఉండాలి అంటే మీరు బీజేపీ తాలూకు రాచరిక వ్యవస్థని పరిపాలించే విధానం. ఎందుకంటే పేదలుగానే ఉండాలి, పేదోడు చదువు ఉండకూడదు, పేదోడు వైద్యం ఉండకూడదు, ఇవన్నీ విధంగా మీరు వెళ్తున్న పరిస్థితులు. కాబట్టి దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.